కొండరావుపేట మండల్ వెంకట్రావుపేట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, కుల సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి। ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కుమ్మరి దేవదాస్ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ అతడి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి సమాజ స్థాపనకై పాటుపడాలని, భారతదేశంలోని అట్టడుగు వర్గాలకు కూడా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం కోసం అంబేద్కర్ నిరంతరం కష్టపడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించడం జరిగిందని, అతని ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పని చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో వెంకట్రావుపేట మాజీ సర్పంచులు మంతెన సంతోష్, నాలుగు సత్యం, కుమ్మరి భూమయ్య, చెరుకుపల్లి నరసింహారెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది। ఇదే సందర్భంగా ఇప్పటికీ 133 సంవత్సరాల క్రితం ప్రపంచ మేధావిగా ఇప్పుడు మనం ఎవరైతే కొలుచుకుంటున్నామో ఆయన పుట్టినప్పుడు అప్పటి పరిస్థితులకి ఇప్పటి మన పరిస్థితులకి ఎంతో తేడా ఉంది। అయినా సరే ఉన్న పరిస్థితుల అన్నింటినీ ఎదుర్కొని ఆ కాలంలో ఉండే అసమానతలను కూడా ఆయన ఎదురొడ్డి ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని ఇంత పెద్ద దేశానికి అందించిన గొప్ప మహనీయుడు। ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకోవడం మనందరికీ సంతోషదాయకం। అదేవిధంగా ఆయన ఏ వర్గాల గురించి, ఏ జాతుల గురించి అయితే కష్టపడి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, పిల్లల్ని కూడా పోగొట్టుకొని ఈ దేశం గురించి ఆయన త్యాగాన్ని చేసిండో ఆ త్యాగాన్ని ఈ సందర్భం మనం గుర్తు చేసుకుంటే ఆయన ఆశయాలు అయితే ఏవైతే ఉన్నాయో సమాజ స్థాపన, ప్రతి అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరిగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అనే సందర్భంగా ఆయన చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ నిరంతరం ఆయన యొక్క ఆశయ సాధన గురించి మనం అందరం కొట్లాడి ఆయన కలలుగన్న రాజ్యాన్ని, ఆయన కలలుగన్న సమాజాన్ని నిర్మించడంలో మనందరి పాత్ర, మనందరికి బాధ్యత ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామంలోని వివిధ సంఘాలు, కుల సంఘాలు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనందరం కుల మతాలకు అతీతంగా గ్రామంలో ఎంతో ఉత్సాహంగా అందరం పాల్గొని విజయవంతంగా అది చేసుకుంటూ కొన్ని వర్గాలకు సంబంధించిన మనిషి లెక్క కాకుండా అందరి మనిషి, ఆయన ఫలాలు, ఆయన కష్టాన్ని అన్ని జాతులు, అన్ని కులాలు అనుభవిస్తున్నాం ఈరోజు। కాబట్టి ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన ఉంది। ఇది కొన్ని వర్గాలకే దయచేసి ఈ రకంగా ఎవరు కూడా అనుకోవద్దు। ఎందుకంటే కొన్ని తెలియక వాళ్ళు ఆ రకంగా అనుకోవచ్చు, కానీ తెలుసుకుందాం, నిజాలు ఏంది, వాస్తవాలు ఏందని తెలుసుకునైనా ఆయన ఆదరించి ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా మనందరి జీవన విధానాన్ని కొనసాగించడంలో మనందరి పాత్ర వహిద్దామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్।